బర్తలోమయి. బెత్సయిదాలో బర్తలోమయిని దేవుడు చేర్చుకొనెను. మత్తయి, మార్కు, లూకా సువార్తలయందు బర్తలోమయి అని పిలువబడిన వ్యక్తియే యోహాను సువార్తయందు నతానియేలు అని పిలువబడి ఉన్నాడు. నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా అని క్రీస్తుని అడిగిన వ్యక్తి నతానియేలు. బర్తలోమయి కానాను ఊరికి చెందినవాడు. ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితిని అని ప్రభువు చెప్పినప్పుడు నతానియేలు బహు ఆశ్చర్యం చెందాడు. ఆ అంజూరపు చెట్టు దగ్గర తనని గమనించిన దేవుణ్ణి స్తుతించాడు. ఎంతగా అంటే దేవుడు తనని ప్రేమించి తనని ముందుగానే గమనించి తనని పిలిచినందుకు దేవుని యందు ఆనందించి బహుగా సంతోషించును. ఎంతగా అంటే ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున ఈ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. దేవునికి స్తోత్రం. దేవుడు తనని ముందుగానే గమనించినందుకు బర్తలోమయి ఎంతో ఆనందించెను. నతానియేలు అను పేరుకు అర్థము దేవదానము లేక దైవ ప్రసాదము అని అర్థము. యేసును కలవక ముందు నుండి నతానియేలు దేవుని యందు భయము భక్తి కలిగినవాడు. దైవభక్తి బహుగా ఉన్నటువంటి వ్యక్తి ఈ బర్తలోమయి. నతానియేలుగా పిలువబడుచున్నటువంటి ఈ బర్తలోమయి దేవుని యందు చిన్ననాటి నుండి భయభక్తులు కలిగినవాడు. అంజూరపు చెట్టు కింద దేవుణ్ణి ప్రార్థిస్తున్న సమయంలో దేవుడు తనని పిలిచిన విధానమును చూసి అతడెంతగానో ఆనందించాడు. అతడు ఆ ఆనందాన్ని తాను చనిపో వరకు కూడా అనుభవిస్తూ దేవుని కొరకు జీవించాడు. దేవుని పని చేస్తూ తన ప్రాణాలని దేవుని కొరకు అర్పించాడు. అల్ఫనాలోని రాజకుమారిని స్వస్థపరిచినందుకు రాజుతో సహా అనేకులు బాప్తిసం పొందిరి. దీనికి ఆగ్రహించిన రాజు సోదరుడు అస్తేగు బర్తలోమయిని బంధించి కొట్టి చిత్రహింసలకు గురిచేసి సిలువ వేసినాడు. ఎంతగా బాధించినా దేవుని నామానికి మహిమ కలుగులాగున అతడు సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. అపోస్తుల్లో 12 మందిలో ఒకటిగా ఎంచబడినటువంటి బర్తలోమయి దేవుని కొరకు తన ప్రాణమును సహితము లెక్క చేయక ప్రాణము పోయే అంతవరకు కూడా దేవుని వాక్యాన్ని చెప్పుతూ దేవుని నామానికి మహిమ కలుగులాగున తన జీవితాన్ని అర్పించి ఉన్నాడు.